या शुभ्रवस्त्रान्विता। జన్మభూమి మా ఊర్లో వచ్చిన ఫిర్యాదులు సత్వరం పరిష్కరిస్తాం. మన దశాబ్దాల కళ పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసుకుందాం. పుట్టిన గడ్డకు సేవ చేసుకునే అవకాశంగా భావించి జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఉత్సాహంతో ఉత్తేజంతో పనిచేస్తాను. క్రమశిక్షణతో కఠోర శ్రమ చేస్తాను. పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, అశుభ్రతలపై రాజీ లేని పోరాటం చేసి గెలుపు సాధించి తీరతాను. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేసి ఇంకా ఏ కార్యక్రమాలు ప్రజలకు అవసరమో ఆ కార్యక్రమాలు తెలుసుకోవటానికి మీ ముందుకు అధికారులందరినీ పంపించారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనందరికీ కూడా కార్డులు, ఇంతకు ముందు జన్మభూమి కార్యక్రమంలో జరిగిన అప్లికేషన్ల ద్వారా ఎంతమందికి కార్డులు వచ్చాయి, తెల్ల కార్డులు, ఇంకా ఎంతమందికి రావాలి అని చూసి ఈ రోజు ఎవరికైతే ఇంకా రావాలో వారందరికీ మీ పంచాయతీలో 171 కొత్త రేషన్ కార్డులు రావడం జరిగిందని తెలియజేస్తున్నాను. దాంతో పాటుగా ఎంతో మందికి ఇంకా పెన్షన్లు రావాల్సి ఉంది. అర్హులైన వారందరికీ కూడా ఈ రోజు మీ పంచాయతీలో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది. కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎవరికి ఇల్లు లేవో వారందరికీ కూడా కట్టుకోవటానికి ఇల్లు కూడా ఇస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. నిజంగా గత సంవత్సరం డబ్బు ఈ సంవత్సరం 649 కోట్లమ్మ అంచనా. ఈసారి బ్యాంక్ లింకేజ్ 649 crores. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిపి 1000 కోట్ల రూపాయలు మనం ఒక్క జిల్లాలో మహిళా బృందాలకి మనం ప్రతి మనిషికి 50,000 నుంచి డబ్బులు వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసినప్పుడు ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయని నేను ఆశించచ్చా, ఆశించకూడదా? కార్యక్రమం కంటే ఇది ప్రజల కార్యక్రమం. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. దీని తరువాత గ్రామాల అభివృద్ధి జరిగి మనందరికీ మంచి జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల మధ్యన ఉండడానికి ఇష్టపడతారు. అందులో మన ముఖ్యమంత్రి 365 రోజులు కూడా పండగ రోజు కూడా ఇంటి దగ్గర ఉండరు. ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి ప్రజల మధ్యలోనే గడపడం మన ముఖ్యమంత్రి గారికి అతి ఇష్టమైనటువంటి కార్యక్రమం. ఈ గ్రామంలోని పంచాయతీ